అధికారంలోకి రాకముందు తన సొంత డబ్బులిచ్చి రైతులను ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా బలంగా సీరియస్గా ప్రశ్నించారు. కొన్ని అసాధారణ ఆరోపణలు కూడా చేశారు. ఏకంగా 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఉమెన్ ట్రాఫికింగ్ అని కూడా చెప్పారు. తనకు ఢిల్లీ నుంచి నిఘా వర్గాలు చెప్పాయని కూడా అప్పట్లో సీరియస్గా విమర్శలు చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చాలా మాటలు అన్నారు. ఇందులో ప్రజలు ఎన్ని నమ్మారో ఎన్ని నమ్మలేదో తెలియదు, కానీ వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. టీడీపీ బీజేపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు తన పార్టీతో తను కూడా 21 సీట్లలో పోటీ చేస్తే 100 స్ట్రైక్ రేట్తో 21 సీట్లను గెలుచుకున్నారు. తను కూడా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దీంతో 2 చోట్ల ఓడిపోయినా అన్న ప్రత్యర్థి మాటలకు ముగింపు పలికారు. ఎమ్మెల్యేగా గెలిచాడు. అంతేకాదు కూటమిని కలిపినందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేయడంతో ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తీసుకున్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు నాకు అధికారం ఇవ్వండి, అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇంకా చెప్పాలంటే తాను అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి కేసు గురించే, దాని సమస్య పరిష్కారం గురించే అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన స్వరం మారిపోయింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడితే సాక్ష్యాలు మారిపోయాయి, దాని గురించి పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, తన డిప్యూటీ సీఎంను కాబట్టి తన వరకు తీసుకురాకండి అని మాట మారుస్తున్నారు. అసలు ఇప్పుడు పవన్ గారి నోటి వెంట సుగాలి ప్రీతి అనే మాట కూడా పలకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క సుగాలి ప్రీతి సంఘటన గురించే కాదు, ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక ఈ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రత గురించి మాట్లాడితే నేను హోంమంత్రిని కాదంటారు. ఇక మొన్ననే కోనసీమ రైతుల సమస్యలపై మాట్లాడితే నేనేం సీఎంను కాదు, వరాలు ఇవ్వడానికి అంటారు. పోనీ ఈయన ప్రకారం సీఎంను చేయడానికి జనసేన కార్యకర్తలు కష్టపడినా ఈయన సొంతంగా 175 సీట్లలో పోటీ చేయలేరు, అది వేరే విషయం. కానీ అధికారం లేనప్పుడు ఒకసారి అధికారం ఇవ్వమని అడిగారు, అభ్యర్థించారు. ఇప్పుడు అధికారం ఇస్తే నేనేం హోంమంత్రిని కాదు, సీఎంను కాదు అంటారు. ఇక ఈ మధ్య అయితే మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. మొన్న కోనసీమలో పర్యటించారు. అక్కడ రైతులు కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి, ఆ సమస్యలని చెప్పుకుంటూ పోతే చివరకు దీన్ని కూడా వైసీపీ మీదే తోసేయాలని చూశారు. ఈ సమస్య 2019 నుంచే ఎందుకు వచ్చిందని రైతులను అడిగారు. కానీ రైతులు ఈ సమస్య 2019 నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పడంతో అప్పుడు వాళ్ళ మైక్ను కట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అధికారంలో లేనప్పుడు ఆయన ప్రవర్తనని, అధికారంలోకి వచ్చాక ఆయన సమస్యల నుంచి తప్పించుకోవడాన్ని విధానాన్ని చూస్తే ఒక్కసారి గమనిస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఆయన దారి తప్పుతున్నారేమో అని.